ఇక్కడ అష్టమాధ్యాయంలో ఒక్కసారి 16 నుండి 22 శ్లోకాలు మనం గమనిస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భృగు మహర్షి, రాజు యొక్క సభలో రాజుకు ధర్మ విషయంలో సలహాలు ఇచ్చుటకు బ్రాహ్మణుడు ధర్మశాస్త్రాలన్నీ తెలియకుండా ఉండాలి. చూడండి, ధర్మం విషయంలో సలహాలు ఇవ్వాలంటే ధర్మ జ్ఞానం తెలిసి ఉండాలి కదా. అవి తెలియకున్నా కూడా, ధర్మశాస్త్రాలన్నీ తెలియకున్నా బ్రాహ్మణుడే సలహాలు ఇవ్వడానికి ఉండాలి. ఒకవేళ మంచి బ్రాహ్మణుడు దొరకనిచో తప్పుడు మార్గంలో పోతూ తన జాతి ధర్మాన్ని వదిలిపెట్టిన బ్రాహ్మణునైనా వినియోగించాలి, కానీ శూద్రుని ఆ పదవిలో ఎప్పుడూ ఉంచరాదు. వర్ణ వివక్షకి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే, బ్రాహ్మణునికి ధర్మం విషయంలో బోధించడానికి, సలహా ఇవ్వడానికి బ్రాహ్మణునికి ధర్మజ్ఞానం లేకున్నా సరే అతనే ఉండాలి. ఒకవేళ అతను లేకున్నా కూడా తన జాతిని వదిలి, తన ధర్మాన్ని వదిలి ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్న, తప్పుడు మార్గంలో పోతున్న బ్రాహ్మణునైనా పెట్టుకోవాలి తప్ప శూద్రుని మాత్రం ఆ పదవిలో పెట్టుకోకూడదు. శూద్రుడు రాజసభలో ఉండి ధర్మాధర్మ నిర్ణయం చేస్తుంటే ఆ రాజ్యం బురదలో కూరుకొని పోయిన ఆవు వలె నశిస్తుంది. చూడండి, బురదలో కూరుకున్న ఆవు బయటికి రాదు కదా, అలాగే శూద్రుని సలహా తీసుకొని రాజు ముందరకు పోతే ఆ రాజ్యం కూడా అలాగే పైకి రాదు అని చెప్తున్నారు. బ్రాహ్మణులు లేకుండా అధిక శూద్రులు, అధిక నాస్తికులు కల రాజ్యం దుర్భిక్షాలు, రోగాలు మొదలైన వాటి వల్ల త్వరగా నశించిపోతుంది. చూడండి, అంటే బ్రాహ్మణులే ఎక్కువ ఉండాలి, అధిక శూద్రులు ఉండకూడదు, నాస్తికులు ఉండకూడదు. వీరి వల్ల రాజ్యము తొందరగా నశించిపోతుందంట. ఎంత దుర్మార్గంగా చెప్పారండి ఈ విషయాలు ఒకసారి చూస్తే మనము. నాకైతే చదువుతున్నప్పుడు నిజంగా చాలా బాధ వేసింది. ఎందుకంటే శూద్రుల పైన ఎందుకు ఇంత వివక్ష, ఎందుకు ఇంత పగ, ఎందుకు ఇంత ద్వేషం, విద్వేషం, కసి? ఇది నిజంగా మనువు చెప్పినా, భృగు మహర్షి చెప్పినా ఎందుకు ఇలా చెప్పడం? ఇవి నిజంగా బ్రహ్మదేవుడు వారికి ఉపదేశించిన, బ్రహ్మదేవుడు ఎందుకు ఇలా ఉపదేశించాడు? ఇవి ఏమాత్రం సమర్థించాల్సిన విషయాలు కాదు. మంచి ఎవరు చెప్పినా వినాలి అన్నది చెప్పాలి, కానీ ఇలా శూద్రుడు చెప్పకూడదు, శూద్రుడు చెప్పింది వింటే రాజ్యం నశించిపోతుంది, బురదలో కూరుకున్న ఆవు మాదిరి పైకి రాలేదు, నీచుడైనా తప్పుడు మార్గంలో పోతున్న బ్రాహ్మణుడే ఉండాలి సలహాలు ఇచ్చే పదవిలో. ఇది కాదా వివక్ష? ఇది కాదా పగ, కసి అంటే? ఒక్కసారి ఇదే అధ్యాయం, అష్టమాధ్యాయంలో 73 నుంచి 77 వరకు ఉన్న శ్లోకాలు ఒకసారి మనం గమనిస్తే, సాక్షులలో స్త్రీ కంటే పురుషుడు గొప్పవాడు, లోభం లేని పురుషుడు ఒక్కడైనా పవిత్రులైన అనేక స్త్రీల కంటే గొప్పవాడు. చూడండి, అంటే స్త్రీ సాక్ష్యం కంటే పురుష సాక్ష్యంకి విలువ ఇవ్వాలంట. లోభం లేని పురుషుడు ఒక్కడైనా సరే అతడు పవిత్రులైన అనేక స్త్రీల కంటే గొప్పవాడట. కారణం ఏమంటే స్త్రీ బుద్ధి స్థిరమైంది కాదు, అట్లే వారు అనేక దోషములున్నవారు, కాబట్టి పురుషుని సాక్ష్యం చాలా గొప్పది. స్త్రీ బుద్ధి స్థిరంగా ఉండదు కాబట్టి, స్త్రీలలో చాలా దోషాలు ఉంటాయి కాబట్టి ఆమె సాక్ష్యానికి విలువ ఇవ్వకూడదు, పురుషుని సాక్ష్యానికి విలువ ఇవ్వాలి అని ఇక్కడ ఇచ్చారు. ఇంతకుముందేమో మనం మంచి విషయాలు చెప్పుకున్నప్పుడు స్త్రీని గౌరవించాలి, స్త్రీని సంతోషపెట్టాలి, లేచి నమస్కరించాలి అని చెప్పారు. మరి ఇక్కడ ఎందుకు రివర్స్లో ఉంది ఇక్కడ స్టేట్మెంట్ అనేది? అవునా కదా? ఒక సందర్భంలో మీరే స్త్రీని గౌరవించాలంటారు, ఇంకో సందర్భంలో ఆమె బుద్ధి స్థిరంగా లేదు, అలాగే ఆమె అనేక దోషములు కలది కాబట్టి ఆమె సాక్ష్యం చెల్లకుండా పురుషుని సాక్ష్యమే ఇవ్వాలి. అలాగే అనేక మంది పతివ్రతలైన పవిత్రులైన స్త్రీల కంటే కూడా ఒక పురుషుడే గొప్పవాడు. ఏం స్టేట్మెంట్స్ ఇవి? స్త్రీ పురుషుల మధ్య ఒక అసమానతను సూచించేలాగా లేదు ఇది. స్త్రీ పురుషుల మధ్య నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే భావం పుట్టేలా ఈ శ్లోకాలు ఉన్నాయి కదా. కాబట్టి ఇవి కూడా చాలా దారుణమైన శ్లోకాలుగా నేను చెప్తాను. స్త్రీకి సమానత్వం ఎట్లన్నా పోనీ, కనీస గౌరవం లేకుండా ఉన్నాయి ఈ శ్లోకాలు చెప్పాలంటే. ఇక ఇదే అష్టమాధ్యాయంలో 267 నుంచి 277 మధ్య ఒక్కసారి మనం గమనిస్తే ఏముందో చూద్దాం. శూద్రుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను అనరాని మాటలతో దూషిస్తే అతని నాలుక కోయవలెను. ఊరు కులము చెప్తూ తిడితే ఆ విధంగా తిట్టిన వాని నాలుకను మండుచున్న 10 అంగళాల కర్రతో కాల్చవలెను. ఇంకా గర్వంతో ఉన్నత జాతికి ధర్మాన్ని ఉపదేశిస్తుంటే రాజు వాడి నోట్లో చెవిలో మండుచున్న నూనెను పోయించాలి. అనవసరంగా దేశ జాతి కర్మాదులను పలుకుచు 200 రూకలను దండనగా విధింపవలెను. చూడండి, ఇది
అంటే ఉన్నత కులం వారికి ధర్మం చెప్పకూడదు, మంచి చెప్పకూడదు. అలాగే వారిని ఏదన్నా కులం పేరుతో కానీ ఊరి పేరుతో కానీ అలా దూషిస్తే అనరాని మాటలంటే నాలుక కొయ్యాలి, ఎర్రగా కాల్చి కోయాలి, తర్వాత చెవులో, తర్వాత నోట్లో మండుచున్న నూనె పోయించాలి. ఇది రాజు శూద్రునికి విధించాల్సిన శిక్షలు. ఎంత దారుణంగా చూడండి. శిక్ష విధించాలి అనవసరంగా నిష్కారణంగా అంటే, కానీ ఇంత దారుణమైన శిక్షలా? వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ కూడా ఒప్పుకోకూడదు. ఇటువంటి శ్లోకాల్ని తప్పకుండా ఖండించి తీరాల్సిందే. అష్టమాధ్యాయంలోని 279, 280లో శూద్రుడు తనకంటే పెద్దవారైన బ్రాహ్మణాదులను ఏ అంగంతో హింసించునో అప్పుడు అతని ఆ అంగమును కాలు లేక చేతిని ఛేదింపవలెనని మనువు తెలిపెను. అంటే బాడీలోని ఏ పార్ట్తో బ్రాహ్మణుల్ని దూషిస్తారో ఆ పార్టుని లేదంటే కాలు లేక చేతిని తొలగించాలి, అంటే ఛేదించాలి అని మనువు తెలిపెను అని భృగు మహర్షి చెప్తున్నాడు ఇక్కడ. దీన్నే కంటికి కన్ను పంటికి పన్ను అంటారు క్రిస్టియానిటీలో. ఇది ఇక్కడ మన వాళ్ళ కాన్సెప్ట్ ఇలా ఉంది ఒకప్పుడు. ఇక్కడ ఇంకొకటి ఏమంటే అష్టమాధ్యాయంలోని 299, 300 శ్లోకాలు గమనిస్తే భార్య, పుత్రుడు, సేవకుడు, శిష్యుడు, సోదరుడు వీరిలో ఎవరైనా నేరం చేస్తే వీరిని తాడుతోనైనా బెత్తంతోనైనా కొట్టాలి. అప్పుడు శరీరం యొక్క వెనక వైపే కొట్టాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో శిరస్సుపై కొట్టరాదు. ఆ విధంగా ఎక్కడ పడితే అక్కడ కొట్టితే కొట్టిన వానికి రాజు చోరదండన విధించాలి. అంటే చూడండి, భార్య, పుత్రుడు, సేవకుడు, శిష్యుడు, సోదరుడు ఎవరైనా తప్పు చేస్తే బెత్తంతో ఇవి కొట్టాలంట, తలపైన మాత్రం కొట్టకూడదంట. మరి భర్త తప్పు చేస్తే ఏ శిక్ష విధించాలని మనువు కానీ భృగు మహర్షి కానీ ఎందుకు చెప్పలేదు ఇక్కడ? ఎంతసేపు భార్య, కొడుకు, శిష్యుడు, సేవకుడు వీళ్ళైనా తప్పులు చేసేది, భర్త తప్పు చేయడా? వారికి మాత్రం ఏ శిక్ష లేదా? ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? వివక్ష క్లారిటీగా తెలిసిపోతుంది ఈ శ్లోకాల్లో. అష్టమాధ్యాయంలోని 371 నుంచి 373 మధ్య శ్లోకాలు గమనిస్తే తన తండ్రి యొక్క ఐశ్వర్యం, కులం మొదలైన వాణిని చూచుకొని గర్వపడుతూ భర్తను లెక్క చేయక పరపురుష గమనం చేసే స్త్రీని రాజు తన సభలో అందరూ చూస్తుండగానే కుక్కలచే కరిపింపవలెను. ఆ పాప కార్యాన్ని చేసిన పురుషుని బగబగ మండుచున్న ఇనుపశయ్యపై పరుండబెట్టి అతడు తగలబడి పోవునంత వరకు రాజు చూడవలెను. పరస్త్రీని పొంది దానిచే భ్రష్టుడై 1 సంవత్సరం వరకు దండన పొందని పురుషునకు ఇంతకుముందు చెప్పిన దండన కంటే రెట్టింపు దండన విధింపవలెను. కర్మభ్రష్టుడైన వ్రాత్రితో సంగమం చేస్తే చండాల స్త్రీని పొందినట్లు దండించాలి. ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి శిక్షలు. పరపురుషుని గమనం చేస్తే అక్కడ స్త్రీనేమో కుక్కలతో కనిపించాలి, పురుషున్నైతే ఇనుపశయ్యపై పరుండబెట్టి, అది కూడా బగబగ మండుచున్న ఇనుపశయ్యపై పరుండబెట్టి అతడు తగలబడిపోయేంత వరకు రాజు చూస్తూ ఉండాలంట. 376 నుండి 380 అష్టమాధ్యాయంలోనే ఒకసారి మనం గమనిస్తే శూద్రుడు పెండ్లి కాని ఉన్నత జాతి స్త్రీతో సంగమిస్తే లింగఛేదం చేయవలెను. పెండ్లి అయిన ఉన్నత వర్ణమునకు చెందిన స్త్రీతో రమించినచో అతని అంగాన్ని నరికివేసి అతని ధనాన్నంతా రాజు తీసుకోవలెను. ఇది శూద్రునికి. మరి ఇక్కడ వివాహిత అయిన స్త్రీతో బలవంతంగా రమించిన బ్రాహ్మణునకు 1000 రూకల దండన విధించవలెను, అంటే ఫైన్. ఆ స్త్రీ తాను ఇష్టపడి ఇంకొక బ్రాహ్మణునితో పోతే అతనికి 500 రూకల దండన విధించవలెను. బ్రాహ్మణుడు ఎన్ని పాపాలు చేసినా ప్రాణదండనం మాత్రం విధింపకూడదు. అవసరమైనచో అతనిని పుత్రధనములతో సహా రాజ్యం నుండి వెళ్ళగొట్టవలను. శూద్రుడు అక్కడ ఇదే తప్పు చేస్తే అతని అంగాన్ని ఛేదించాలి, అతని ధనం స్వాధీనం చేసుకోవాలి. కానీ ఇక్కడ బ్రాహ్మణుడు అదే తప్పు చేస్తే అతన్ని ఫైన్ వేయాలి తప్ప శారీరక శిక్ష విధించకూడదు. పైగా అతని ధనాన్ని అతను తీసుకొని వెళ్ళిపోయేలా రాజ్యం నుంచి బహిష్కరించవచ్చంట. కానీ అతన్ని శారీరక శిక్ష విధించకూడదు, మరణ శిక్ష అసలే విధించకూడదు. శూద్రునికి ఒక న్యాయం, బ్రాహ్మణునికి ఒక న్యాయం చెప్పిన ఈ మను అధర్మ శాస్త్రం ఎంత బాగుందో కదా. శూద్రుని వృత్తి దాస్యం చేయుటయే కాబట్టి శూద్రునితో ఎట్లయినను బ్రాహ్మణుడు దాస్యం చేయించుకోవచ్చు. అతని యజమాని దాస్యం చేయవద్దని పంపిన శూద్రుడు దాస్యం చేయక తప్పదు. శూద్రుని విధి అదే, బ్రాహ్మణునికి దాస్యం చేయడం. కాబట్టి బ్రాహ్మణుడు లక్షణంగా శూద్రునితో దాస్యం చేయించుకోవచ్చు.
అని ఒక బానిసల శూద్రుని యొక్క వృత్తిని, శూద్రుని యొక్క జీవితాన్ని మన ధర్మశాస్త్రంలో చాలా చక్కగా చెప్పారు. చూడండి, ఇది మనకు ఒక ధర్మశాస్త్ర గ్రంథమా? మీరే ఆలోచించండి.